వెంకటరెడ్డి అన్న 60 వచ్చిపోయిన స్పాట్కి రాలేదు మీరు. అక్కడ బయట ధర్నా దగ్గరికి వచ్చిపోయింది. చైత్ర అమ్మాయి రేపు చేసి మర్డర్ అయింది కదా, మీరు స్పాట్కి వచ్చి ఉంటే మంచిగా ఉంటుండే. ఆ ధర్నా కాడికి వచ్చి కనీసం ఆ ఇల్లు జరిగిన పరిస్థితులు అన్ని మీరు యాజ్ ఏ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా మీ డ్యూటీగా ఇక్కడ ఎవ్వరు లేరు, ఒక మనిషి లేడు. ఇవాళ సెవెంత్డే ఒక ఎంఆర్ఓ లేడు, ఆర్డీఓ లేరు, ఆ తల్లిదండ్రులు తిండి లేదు, తిప్పలు లేదు. 7 రోజులకెళ్ళి రోడ్ల మీద 1000 మంది కూర్చుంటే కనీసం ఎంఆర్ఓ ఆర్డీఓ కూడా వచ్చి మాట్లాడేది లేదు. కలెక్టర్ గారు మీరు ఇది ప్రపంచం కాదు, దేశం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకోవాలి. 6 ఏళ్ళ అమ్మాయి రేపు చేసి మర్డర్ చేసి పోలీసు క్లియర్ తప్పుంది. పోలీసు వాళ్ళ మీద యాక్షన్ లేదు. ఇప్పుడు ఎవరిని సస్పెండ్ చేయలే. క్రిమినల్ పట్టుకుంటే దొరకడా? వాళ్ళు ఏమన్నా అంటే 3 గంటల వరకు ఆ రూమ్ లో ₹1,00,00,000 ఉంటాయంట. ఆ డోర్ పగొట్ట నీయలే. డోర్ పగొట్టి అమ్మాయిని హాస్పిటల్ వెళ్తే అదృష్టం ఉంటే బతుకున్నాను. మళ్ళీ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్న కన్న వాళ్ళందరూ అడిగేసరికి వీళ్ళకే లాఠీ చార్జ్ చేశారు. దాని మీద ఎంక్వైరీ లేదు. 100 మంది పోలీసులు వచ్చిండ్రు. ఏంది బీభత్సం? వాళ్ళు చనిపోయినప్పుడు బాధలో ఉన్నారు. ఎవరు కుట్టలే, ఏం డ్యామేజ్ చేయలేదు. ఎన్నో రోజులు ఇక్కడ గంజాయి అమ్ముతున్నారని పోలీసులు కంప్లైంట్ ఇస్తే ప్రతి ఇంట్లో అమ్ముతారంట. మీరు ఏం చేస్తారని చెప్పండి. మీరు మంత్రి గారిని తీసుకొస్తాం 3 రోజులు అని చెప్పి వెళ్ళిపోయారు సార్. ఆయన మాట ఇచ్చి కలెక్టర్ గా మీ బాధ్యత. ప్రభుత్వం అంటే కలెక్టర్ కనీసం పక్కనే ఉంటే ఓన్ మినిస్టర్ ఇంతమంది అయితే అప్పుడు కలెక్టర్ గా మీ బాధ్యత ఎక్కువ ఉంటది. హోమ్ మినిస్టర్ పక్కకే ఉంటాడు. చాలా ఊళ్ళో అట్లే ఉంటాయి. ఆ తాళ్ళు ఎక్కడం ఒక ఇబ్బంది. వాళ్ళకు సైకిల్ మోటార్లు కొని వాళ్ళకు ఉపయోగపడేది అదే అనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టిన వాస్తవం. నేనే 2018 ఎన్నికలప్పుడు అంతకుముందు డిస్కస్ చేసి పెట్టినాం, కానీ అది ఎందుకో రాలేదు. ఇప్పుడు మనం అనుభవించే బాధ ఎవరు తీర్చేది కాదు వాస్తవం. పోయినసారి నేను డబ్బుల మంత్రి అయిన తర్వాత, ఆర్థిక మంత్రి అయిన తర్వాత ప్రతి ఊర్లో సెంటిమెంట్ ఉంటుంది. ఎవరికైనా బాగా లేకపోతే, ఎంత చేసినా కలిసి రాకపోతే, బరకత్ లేకపోతే, అన్ని ఊళ్ళలో మాకు ఎల్లమ్మ గుడి ఉన్నది, మాకు లేకపోయాయి.
అందుకే మాకు బరకత్ ఉండలేదు. కొన్ని గ్రామాలు అయితే ఒక్క గుడి లేదు మా ఊళ్ళే, అందుకే మా ఊరు మంచిగా అయితే లేదు. ఎప్పుడు సమస్యలు బాధలే అంటుంది భావన. ఎక్కడికి పోయినా తన సొంత సమస్యల కంటే కూడా ప్రజలు తన సొంత సమస్యల కంటే కూడా మా గ్రామానికి ఒకనాడు బడి ఏమని అడిగేది, గ్రామానికి రోడ్డు ఏమని అడిగేది, గ్రామాలకు పోతే ఏదైనా గ్రామానికి సంబంధించిన పని చెప్పేది. కానీ ఈ మధ్యక నేను వచ్చిన తర్వాత చాలా గ్రామాలలో మాకు ఆంజనేయ స్వామి గుడి కట్టియండి, మాకు పెద్దమ్మ గుడి కట్టియండి, మాకు పోచమ్మ గుడి కట్టియండి, మాకు పెద్దమ్మ గుడి కట్టియండి. గుళ్ళ డిమాండ్ ఎక్కువ వచ్చేది. నేనే గవర్నమెంట్కి అప్పుడు నేను గవర్నమెంట్లో ఉన్నా కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు చందాలు వేసుకొని కట్టడం కష్టమవుతుంది, ప్రభుత్వమే ఈ గుళ్ళు కట్టియాలని చెప్పి ఈ చిన్న గుళ్ళు ఏవైతున్నాయో, పెద్ద గుళ్ళు కాకుండా చిన్న గుళ్ళు ఏవైతున్నాయో 2.5 లక్షల రూపాయలు మనం డిపాజిట్ చేయాలి, 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలి, 12.5 లక్షలతో కట్టుకోవాలి గుడి. కానీ ఇవాళ ఈ గుడి 12.5 లక్షలు పెడితే పునాది వరకు కూడా పైసలు రావు, సరిపోవు. 30 లక్షల రూపాయలు అయిందని అంటున్నాడు. ఇంకా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి, ఇంత గేట్ పెట్టుకోవాలి. ఎల్లమ్మ తల్లి గౌడ్స్కే ఎల్లమ్మ తల్లి కాదు, ఎల్లమ్మ తల్లి ఊరంతా కొలుచుకునేటువంటి దేవత. ఊర్లలో పెద్దమ్మ గుడైనా, ఎల్లమ్మ గుడైనా, మడలే గుడైనా, ఏ గుళ్ళైనా కూడా అందరం కొలుచుకునేటువంటి దేవతలు తప్ప అది కట్టినంత మాత్రాన ఆ కులానికో కొద్దిమందికో సంబంధించినది కాదు. కాబట్టి నేను ఎట్లా చేయాలి ఈ పని, ఎట్లా పూర్తి చేయాలని అంటూ నాకు వదిలిపెడితే నేను ఏదైనా ఉపాయం చేసి దాన్ని కొంచెం బయటపడేసే ప్రయత్నం చేస్తానని నాకు ఆలోచిస్తాను కావచ్చు కాక, కానీ ఇతరులకు ఫెసిలిటీ కల్పిస్తుంది. ఇవాళ మన కుమ్మరి వాములు ఉంటాయి, కుమ్మరులకే అన్నం పెడుతుంది కావచ్చు ఆ వృత్తి, కానీ అది ఊరంతా కుండలు పరుస్తుంది, ఊరంతా ప్రజలకు జీవన విధానానికి తోడ్పాటు అందిస్తుంది. అట్లనే రజకులు ఉంటారు, వాళ్ళ వృత్తి బట్టలతోటే కావచ్చు కాక, కానీ వాళ్ళకు ఒక చాకి రేవు కావాలి, మంచిగా బట్టలు ఆరేసుకోవడానికి స్థలం కావాలి. లేకపోతే ఎక్కడో గలీజు ఉన్న దగ్గర బట్టలు ఉతికి ఆరేస్తే మనకే రోగాలు వస్తాయి. అట్లా కొన్ని వృత్తులు వాళ్ళ కులానికి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన అయినప్పటికీ కూడా ప్రజలకు ఉపయోగపడే వాటిల్లో ప్రభుత్వమే కొంత వాటికి ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి ఒక ఆలోచన చేసినాం మేము. అలా గౌడ వృత్తిలో కూడా కళ్ళు మండవాళ్ళు ఉంటాయి. ఎండ కొట్టినప్పుడు కానీ ఇబ్బంది లేకుండా మంచి షెడ్ల నిర్మాణం చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టినప్పుడు నేను కళ్ళు మండవాళ్ళలో మంచి షెడ్ల నిర్మాణం చేయాలి. ఎందుకంటే పెద్ద మనుషులకు సాయంత్రం పూట కొనుగోలు అడ్డా అది.
जनार्दनाय उपेन्द्राय हरे नमः श्रीकृष्णाय नमो नमः सुमुखेश्वरी जय जय श्री गणराज विघ्न विनाशन मंगल विघ्न विनाशन मंगल। భారతదేశ స్వాతంత్రోత్తర సంగ్రామంలో సార్వజనిక గణేశోత్సవాల పాత్ర ఎప్పటికైనా మరవలేనిది. అయితే భారతీయుల మధ్య ఐకమత్యాన్ని తీసుకురావడానికి 1893వ సంవత్సరంలో స్వర్గీయ బాలగంగాధర్ తిలక్ గారు ఈ సార్వజనిక గణేశోత్సవాలు నిర్వహించడం ప్రారంభించారు. అది కూడా పుణేలో. అయితే అంతకుముందు కూడా వినాయక చతుర్థి ఉత్సవాలను ప్రతి ఇంట్లో జరుపుకునేవారు. కానీ మనలో ఐకమత్యం రావాలన్న ఉద్దేశంతో బాలగంగాధర్ తిలక్ గారు ప్రతి చోట సార్వజనిక గణేశోత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అలా 1893వ సంవత్సరంలో పుణేలో ప్రారంభమైన గణేశోత్సవాలు మన భైంసా పట్టణంలో స్వర్గీయ నారాయణరావు వాగ్ గారి ఆధ్వర్యంలో 1919వ సంవత్సరంలో భైంసాలోని సార్వజనిక గణేశోత్సవం బ్రాహ్మణ సమాజంలో మొట్టమొదటగా ప్రారంభించబడింది. అప్పటి నుంచి 100 సంవత్సరాలు, నేటితో ఇది 103 సంవత్సరాలు పూర్తి చేసుకుని నిరంతరాయంగా సార్వజనిక గణేశోత్సవాలు మనం జరుపుకుంటున్నాం. అలా వాగ్ గారి అబ్బాయి గారైన దీపక్ రావు వాగ్ గారు కూడా ఇప్పటికీ వారికి సముచిత గౌరవం ఇస్తూ ఆ సంప్రదాయాన్ని అలాగే పాటిస్తూ ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగుతుందని అయితే ఈ ఉత్సవాల్లో ఇది భైంసాలో మొట్టమొదటి గణేష్ మూర్తి కాబట్టి ఇక్కడ దీనికి సముచిత గౌరవం కూడా లభిస్తుంది. భైంసాలో మొట్టమొదటి పూజ ప్రారంభించేది ఇక్కడి నుంచే. అట్లాగే నిమజ్జనంలో కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, విఐపీస్ ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిగా నిమజ్జనాలప్పుడు కూడా ఇక్కడికి వచ్చి పూజలు ప్రారంభించినాకనే, ఈ గణపతిని కొంచెం కదిలించినాకనే భైంసాలోని మిగతా గణపతులన్నీ కూడా నిమజ్జనానికి సిద్ధమవుతాయి. అది సార్వజనిక గణేష్ మండలానికి చాలా గర్వకారణం అని చెప్పేసి కూడా నేను తెలుపుకుంటున్నాను. ఇలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం భయబద్ధంగా, అట్లాగే నేటిరేపిన పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల కారణంగా కరోనా మార్గదర్శక నియమ నిబంధనలను పాటిస్తూ ఈసారి కూడా చాలా సాధారణంగా నిమజ్జనోత్సవాలు జరుపుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. సమస్త హిందూ బంధువులందరికీ, యావత్ భారతదేశ హిందూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రాగానే మొట్టమొదటిసారిగా మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా పుణేలోని మొట్టమొదటి వినాయకుని, మరి ఆ తర్వాత భారతదేశంలో 2వ వినాయక ప్రతిష్టాపన గోపాలకృష్ణ మందిర్లో జరిగింది. మరి ఆ తర్వాత శ్రీ సార్వజనిక్ హత్తి గణేష్ మండలి అనే పేరుతో నాయి బ్రాహ్మణ సంఘం వారు ఈ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి ఈ విగ్రహ ప్రతిష్టాపనలో గత సంవత్సరంలో మేము 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. మరి 100 సంవత్సరాల యొక్క చరిత్ర ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఈ విగ్రహ ప్రతిష్టాపన అనేది కొందరు వ్యక్తుల యొక్క సహకారంతో, ఉదాహరణగా కాసర్ బాబానా వంటి వ్యక్తులు, మరి అదేవిధంగా నాయి బ్రాహ్మణ సంఘం యొక్క కులస్తుల పెద్దలు, మరి వీరందరూ కలిసి ఆ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా ఏనుగు పైన నిమజ్జనం అనేది ముఖ్యంగా ఎక్కడ కూడా లేదు. ఈ నాయి బ్రాహ్మణ సంఘంలో ముఖ్యంగా భైంసాలోనే కేవలము మొట్టమొదటిసారిగా విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే ఈ హత్తి గణేష్ మండలి యొక్క విశిష్టత ఏంటంటే, హత్తి గణేష్ మండలి ముఖ్యంగా విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి అయితే నిమజ్జనం వరకు ముఖ్యంగా కేవలము మేము భారతదేశం యొక్క సంస్కృతి మరియు సాంప్రదాయాలకు కేవలం మాత్రం మేము విలువ ఇస్తాము. అయితే ముఖ్యంగా నిమజ్జనం వరకు కూడా బాజా భజంత్రాల సహాయంతో, ముఖ్యంగా భజన కార్యక్రమాల సహాయంతో
ఎటువంటి ముఖ్యంగా యాక్టివిటీస్కి తావు ఇవ్వకుండా కేవలం భారతదేశం యొక్క సంస్కృతి అయిన ముఖ్యంగా మేము ప్రాముఖ్యత ఇస్తున్నాము. ఒక సంవత్సరం కూడా మేము 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. మరి విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి అయితే ముఖ్యంగా నిమజ్జనం వరకు కూడా 9 రోజుల వరకు కూడా ముఖ్యంగా మేము భజన కార్యక్రమం చిట్ట చివరిగా ముఖ్యంగా నిమజ్జనం రోజు ముఖ్యంగా ఒకైతే ముఖ్యంగా రోజుల వరకు ఏదైతే ముఖ్యంగా కాల వ్యవధి ఉందో ఈ కాల వ్యవధిలో ముఖ్యంగా నిమజ్జనం రోజు భండార కార్యక్రమం అనేది కేవలం మేము చరిత్ర ఉందో యావత్ తెలంగాణలోనే మరి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇప్పుడు నిర్మల్గా ముఖ్యంగా బైసాపట్నం రావడం జరిగింది. అయితే ఈ హత్య అనేది ఏ విధంగా ఉంది నా పేరు బుడదప్పనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిని. సెప్టెంబర్ 27న భారత్ బంద్కి అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపుని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పాల్గొండ రెవెన్యూ డివిజన్ సమితి సమావేశం జరిగింది రామ్మూర్తి నాయుడు గారి అధ్యక్షతన. ఈ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా రైతాంగాన్ని నష్టపెడుతున్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయక 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కని విని ఎరుగని రీతిలో లక్షలాది మంది రైతాంగం ఢిల్లీ నడిబొడ్డిన గత 9 నెలలుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఒక శాంతియుత వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా గర్విస్తున్న పద్ధతులలో జరుగుతున్న ఉద్యమం ఇది. దీన్ని ఐక్యరాజ్య సమితి ఖండించింది. ప్రభుత్వ విధానాన్ని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక విధానాన్ని. అయినప్పుడు కూడా నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వం మరి రైతాంగం తాలూకు భూముల్ని పూర్తిగా కార్పొరేట్ రంగ సంస్థలైన ఆదాని అంబానీలు కట్టబెట్టడానికి కావాల్సిన యావత్ చట్టాన్ని మార్పు చేస్తూ తీసుకొస్తుంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మేము ఉద్యమం నడుపుతున్నాం. అందులో భాగంగా వివిధ రూపాల్లో గ్రామ స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని విస్తరించడానికి మరి రాష్ట్ర కేంద్రంలో వడ్డే సోమనాథ అధ్యక్షత జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామాలు కూడా కరపత్రాలు, పోస్టర్లు, బైక్ ర్యాలీలు, మండలంలో సదస్సులు ఈ విధంగా జరగబోతున్నాయి. జరపాలని చెప్పేసి ఇప్పుడు మేము ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఆ రకంగానే జిల్లా స్థాయిలో కూడా సమావేశం జరగబోతుంది. అందులో భాగంగానే 15వ తేదీన శ్రీకాకుళంలో మరి అన్ని ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఏఐకేఎస్సి నాయకత్వాన మరి అన్ని రాజకీయ అతీతంగా రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు కలుపుకొని సదస్సు అనేది జరగబోతుంది. ఈ రోజు ఆహార భద్రత చాలా తీవ్రమైన సమస్యగా భారతదేశంలో ఉంది. అట్లాంటి ఆహార భద్రతకి రైతాంగం పండిస్తున్న పంటలకేమో ఒకవైపు గిట్టుబాటు ధరలేదు, కొనే నాదుడు ఉన్నాడు. కానీ ఈ నల్ల చట్టాలను ఏమో తీసుకొచ్చి మళ్ళీ రైతుల మీద వృద్ధి పద్ధతులు తీసుకొస్తే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి యావత్ ప్రపంచం కూడా చూస్తున్నా సరే రైతాంగం చలిలో కూడా దాదాపు 600 మంది రైతాంగం ఢిల్లీలో చనిపోయినప్పుడు కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. చిన్న వాళ్ళకి ఎవరికో బాగోకపోతే దానికోసం పెద్ద ఫోకస్ ఈ మీడియా ఇస్తుంది. అదే రైతాంగం ఒక సుదీర్ఘకాలం పాటు చేస్తున్న ఉద్యమానికి మాత్రం ఎక్కడ రెస్పాండ్ అవ్వడం లేదు. ఇది తన బాధ్యత, సామాజిక బాధ్యత. ఇది మరి అటువంటి బాధ్యతను విస్మరించి పాలక పక్షాన్ని కొమ్ము కాస్తున్న మీడియా కూడా లేకపోలేదు. ఈరోజు కాస్త కోస్తో ప్రజలకు వెళ్తుంది అంటే చిత్తశుద్ధి ఉన్నటువంటి మీడియా ద్వారానే. అందుకని చెప్పి మేము మీడియా వారికి కూడా మరి మా కార్యక్రమాలన్నింటినీ కవర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ అదే భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న కేంద్రంలో ఖాళీగా ఉన్న 60 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. సిగ్గు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం, సిగ్గు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం, నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న. దేశంలో ఖాళీగా ఉన్న 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. అధికారులు లెక్కల ద్వారా చెప్పడం జరుగుతుంది.
60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మోడీ ప్రభుత్వానికి తెలిసి కూడా నేడు 60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈరోజు ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాము. మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా పేరుతోటి అధికారంలో వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు సుమారు 2 కోట్ల ఉద్యోగాలు తీసేసిన ఘనత ఈరోజు మోడీ ప్రభుత్వానికి దక్కింది. ఎందుకంటే 60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం చాలా బాధాకరము. అలాగే బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రైవేట్ కంపెనీలలో వివిధ ప్రైవేట్ కంపెనీలో జీవనోపాధి కొరకు బతుకుతున్న నిరుద్యోగ యువతకు సుమారు 2 కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో తీసేసిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు చూసినట్లయితే రైల్వే కావచ్చు, అలాగే బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థల పైన ఈరోజు మన ఎల్ఐసి అటువంటి సంస్థలను తీసేసి నిర్వీర్యం చేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిజంగా మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బిఎస్ఎన్ఎల్ లాంటి, అలాగే ఎల్ఐసి, రైల్వే లాంటి ప్రభుత్వ రంగ వ్యవస్థలను బలోపేతం చేసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన మోడీ ప్రభుత్వము ఈరోజు నిరుద్యోగ యువతను హక్కులను కాలరాస్తున్న పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. దేశంలో రోజు రోజుకు నిరుద్యోగ శాతం పెరిగి నేడు ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువత దేశం వ్యాప్తంగా ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి ఈ దేశానికి తెలవదా? మోడీ ప్రభుత్వానికి, అలాగే మోడీకి విదేశాలలో తిరిగి సుమారు కోట్ల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మోడీ ప్రభుత్వము ఛాయ్ వాలా అని చెప్పి మేక్ ఇన్ ఇండియా పేరుతోటి వివిధ రకాల హామీలు చెప్పి నేడు ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగ యువత హక్కులను కాలరాస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 60 లక్షలు కాదు 1 కోటి ఉద్యోగాలు ఒకేసారి జంబో నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మోడీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు చూసినట్లయితే దేశవ్యాప్తంగా మేము అది చేస్తాము ఇది చేస్తున్నామని కులాల మధ్య చిచ్చులు పెట్టి ఈరోజు దేశంలో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు తిరుపతి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్. అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లాలో 1 ఏప్రిల్ నుంచి ఏదైతే మ్యాటర్నల్ మదర్ డెత్స్ జరిగాయి దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. 1 ఏప్రిల్ 2021 నుంచి ఈ నెల వరకు మన జిల్లాలో 23 మ్యాటర్నల్ డెత్స్ నోట్ చేయడం జరిగింది. ఇది చాలా అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరం. ఈ 23 డేట్స్లో 10 డేట్లు కోవిడ్ కారణాల వలన జరిగి ఉన్నాయని కూడా డాక్టర్స్ హ్యావ్ నోటెడ్ ఇట్ డౌన్. సో 23లో 10 కోవిడ్ అయినా కూడా రిమైనింగ్ 13 డేట్స్ ఆర్ రీజన్స్ బికాస్ ఆఫ్ డైరెక్ట్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్. సో that requires all the doctors, all the ANMs to improve their efforts for the antenatal checkups as well as postnatal checkups. ఎక్కడైనా ల్యాప్సెస్ లేకుండా, ఎక్కడైనా ఏదైతే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంది ఎక్కడ కూడా గ్యాప్ జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ల్యాప్సెస్ లేకుండా మనము వెరిఫై చేయగలిగితే ఖచ్చితంగా మన ఎంఎంఆర్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. గత సంవత్సరాలు పోలిస్తే బికాస్ ఆఫ్ కోవిడ్ ఈసారి ఎంఎంఆర్ కొంత ఎక్కువ కనిపిస్తుంది. బట్ కోవిడ్ డెత్స్ మనము తీసేస్తే, కోవిడ్ తాలూకా డెత్స్ తీసేస్తే లాస్ట్ 3-4 years MMR and this year's MMR is around same number. So there is no alarming increase, but we have to be more alert. Because of COVID, because of other complications, maternal deaths have to be stopped. ఇప్పుడు అందరికీ కూడా ప్రజలకి ఐడియా ఉంది. ఈ సీజనల్ వ్యాధులు ఏదైతే ఉన్నాయి, డెంగ్యూ, మలేరియా, చికన్ గున్యా ఈ కాలంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు చాలా ప్రబలంగా వస్తాయి. ఈ సంవత్సర నిన్నే సెక్రటరీ హెల్త్, కమిషనర్ హెల్త్ ఈ విషయం మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరికీ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మన జిల్లాలో ఇప్పటివరకు డెంగ్యూ కేసెస్ కానీ మలేరియా కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. గత సంవత్సరంతో కొలిస్తే ఇంకా తక్కువ కేసెస్ వచ్చాయి.
బట్ స్టిల్ అన్ని అర్బన్ ఏరియాస్లో తర్వాత రూరల్ ఏరియాస్లో కూడా డెంగ్యూ విషయంలో ప్రత్యేకంగా చూస్తే డెంగ్యూ వ్యాధికి ముఖ్యంగా ఏదైతే మస్కిటో ఉంటుంది అది ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి మున్సిపల్ కమిషనర్స్ తర్వాత కన్సర్న్ పంచాయత్ సెక్రటరీస్ ఈఓపీఆర్డీస్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ నిల్వ ఉంది అక్కడ ప్రతి వారానికి ఒకరోజు డ్రై డేగా పెట్టుకొని అక్కడ చర్యలు తీసుకోవడానికి అవగాహన ర్యాలీలు అవగాహన కల్పించేస్తూ చర్యలు తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఐటీడీ ఏరియాలో కూడా మలేరియా సంబంధించిన ఇండోల్ రెసిడ్యువల్ స్ప్రే సెకండ్ రౌండ్ ఇప్పుడు పూర్తి అయిపోతుంది. దాంతోపాటు ఏఎల్ఓ ఆపరేషన్స్ యాంటీలార్వా ఆపరేషన్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి. దాంతోపాటు మన జిల్లాలో అన్ని హ్యామ్లెట్స్లో అన్ని ఏరియాస్లో ఈ నెట్స్ కూడా బెడ్ నెట్స్ కూడా పంపడం జరిగింది ఐటీడీఏ ద్వారా. అక్కడ కూడా ఎక్కడైనా కేసెస్ అందుబాటులో వస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ రావు. మన జిల్లాలో మలేరియా డెత్స్ అయితే లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి అసలు లేవు. వైజాగ్, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇప్పుడు కూడా మలేరియా డెంగ్యూ చాలా ప్రబలంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఎలాగైతే గతంలో లేదు, ఈ సంవత్సరం కూడా మనం అందరూ చర్యలు సరైన టైంలో తీసుకుంటూ ఉంటే మనం మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా రాకుండా వస్తే చాలా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చేస్తూ వాళ్ళకి పూర్తిగా కట్టడానికి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉంటే మా దృష్టికి కూడా తీసుకొని రండి. ఈరోజు రివ్యూ కూడా ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలోనే పెట్టుకోవడం జరిగింది. ఈ అంగన్వాడీస్లో ఎవరైతే వస్తున్నారో గతంలో ప్రతి ఒక్కరూ అంగన్వాడీస్లో వచ్చి భోజనాలు తీసుకునేవాళ్ళు. బికాజ్ ఆఫ్ కోవిడ్ రీజన్స్ మనం టేక్ హోమ్ రేషన్ అందరికీ ఇస్తున్నాము. ఇలాంటి టైంలో ఏఎన్ఎంస్ అంగన్వాడీ వర్కర్స్ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెకింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ల్యాబ్సెస్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఆ ల్యాబ్స్ జరిగే ప్రమాదం చాలా ఎక్కువ. కొన్ని నిర్లక్ష్యాల వలన డెత్స్ జరగడం కానీ అది చాలా దురదృష్టకరం. అది జరగకూడదు. అందరూ ఏఎన్ఎంలకి అందరూ మెడికల్ ఆఫీసర్లకి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ప్రైమరీ హెల్త్ విషయంలో మదర్ అండ్ చైల్డ్ కేర్ హెల్త్ ట్రాకింగ్ ఎంసీహెచ్ కార్డ్స్ కూడా మనం ఇచ్చాము, మదర్ చైల్డ్ హెల్త్ కార్డ్స్. దట్ ఈస్ దేర్ ప్రైమరీ డ్యూటీ. అది ఖచ్చితంగా వాళ్ళు ఏది నిర్లక్ష్యం లేకుండా కోవిడ్ డ్యూటీస్ కానీ వ్యాక్సినేషన్ డ్యూటీస్ అది అందరూ అన్ని పాటిస్తూ ఆ పని మీద కూడా కంటిన్యూస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ల్యాబ్సెస్ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు జరుగుతాయి. పొలాల్లో పంపల స్వామినాయుడు అని చెప్పి ఒక 75-76 సంవత్సరాల వయసులో వృద్ధుడిని అతని పెద్ద కుమారుడు మరి అతని కోడలు కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన జరిగింది. ఆ సదరు మృతుడికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అప్పారావు, రెండో కుమారుడు సత్యనారాయణ అలియాస్ సత్యబాబు అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాని మీద కూడా 2 అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం. అలాగే మృతుడు డయాలసిస్ పేషెంట్, ఆయన కిడ్నీలు 2 పాడైపోవడం వల్ల చిన్న కుమారుడు అయినటువంటి సత్యబాబు అతనికి వైద్యం చేయించడం విశాఖపట్నంలో అది చేయిస్తూ అతను కూడా కొంత ఆర్థిక ఇబ్బందులకు వెళ్ళడం జరిగింది. దాని మీద గ్రామ పెద్దల దగ్గర అతను చెప్పడం జరిగింది, ఇలాగ కొంత వైద్య ఖర్చుల్ని తన అన్నను కూడా భరించవలసిందిగా అతనేమో అతన్ని అడగడం జరిగింది. దానికి అతను నిరాకరించడం కూడా జరిగింది. ఎందుకంటే తండ్రి చిన్న కుమారుడు పట్ల ఎక్కువగా ప్రేమగా ఉంటున్నాడు, తనను సరిగ్గా ఆదరించట్లేదన్న ఒక కక్షను అతను పెంచుకోవడం కాక అతను వ్యవసాయ భూమి మీదకి వస్తే అంతు చూస్తానని కూడా గ్రామ పెద్దల సమక్షంలో గతంలో బెదిరించడం కూడా జరిగింది. అయితే ఈరోజు తన రెండో కుమారుడు అంటే మనవని తీసుకొని వేణువర్ధన్ అని చెప్పి 9th క్లాస్ చదువుతున్న అబ్బాయిని తోడు తీసుకొని ఈ భార్యాభర్తలు ఇద్దరు మృతుడు అతని భార్య ఇద్దరు కూడా పొలం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో మృతుడి యొక్క పెద్ద కుమారుడు అప్పారావు మరి అతని కోడలు ఇద్దరు కూడా ఒక కత్తితో అతని మీద దాడి చేసి ఆ గొంతుని కత్తితో కోసివేసి అతన్ని చంపవేయడం జరిగిందని చెప్పి ప్రత్యక్ష సాక్షి అయినటువంటి వాళ్ళ మనవడు చెప్పడం. అలాగే ఈ అబ్బాయి భయంతో పారిపోయి కేకలు పడుతుండగా ఒక 4-5 గ్రామస్తులు ఆ దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా పరిగెట్టుకుని రావడం జరిగింది. అప్పటికే వీళ్ళు ఇద్దరు హంతకులు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. రెండో కుమారుడు వద్ద నుంచి ఇప్పుడు మేము కంప్లైంట్ రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు మృతిని భార్యను కూడా బురదలో కుక్కేసి చంపిపోయారు. అక్కడ అరుస్తున్నటువంటి మృతుడి భార్యను కూడా పక్కనే ఉన్న మడిలో ఉన్నటువంటి బురదలో
గొంతుతో కిందకి నొక్కిపెట్టి బురదలో చేసి ఆవిడను కూడా చంపడానికి ప్రయత్నించినట్లుగా అబ్బాయి చెప్తున్నాడు. దాని మీద కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. వీటి మీద రిపోర్ట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అలానే గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాల వారు పరిపాలన చేయడం జరిగింది. సహజంగా సెప్టెంబర్ 17న మోడీ గారి యొక్క జన్మదిన కార్యక్రమాలని వారం రోజుల పాటు సేవా వారోత్సవాల పేరుతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేసేవాడు. కానీ ఈ సంవత్సరం సేవా సమర్పణ కానీ ఈ సంవత్సరం సేవా సమర్పణ అనే భావనతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ఈ కార్యక్రమాలని దేశవ్యాప్తంగా నిర్వర్తించడం జరుగుతుంది. సెప్టెంబర్ 17న మోడీ గారి బర్త్డే సందర్భంగా ఈ దేశంలో 2 కోట్ల వ్యాక్సినేషన్ని సెప్టెంబర్ 17న వేయాలని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్లాన్ చేస్తున్నాం. ప్రతి కార్యకర్త 25 మందికి వ్యాక్సినేషన్ వేయించాలి. ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ని ఇలాంటి సందర్భంలో ప్రపంచ దేశాల్లో నవంబర్ సెప్టెంబర్లో ప్రారంభిస్తే మనం డిసెంబర్లో ప్రారంభించాం. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల కంటే భారతదేశంలోనే ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ అత్యధికంగా వేయడం జరిగింది. చిన్న దేశాలు చైనా కంటే అత్యధికంగా భారతదేశంలో మనం వేశాం. ఈ సందర్భంలో మరొక 2 కోట్లు చిన్న దేశాలు 2 కోట్లున్న దేశాలు ప్రపంచ దేశాలు చాలా ఉన్నాయి. ఒక్క రోజులో వాటిని మించి వెయ్యాలి వ్యాక్సినేషన్ అనే ఆలోచనతో మొట్టమొదటి రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. 18వ తేదీన భారతదేశ వ్యాప్తంగా ఉచితంగా రేషన్ ఇస్తుంది. వినాయక చవితిలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరిని ఎండగట్టింది. ఇంట్లో చేసుకోండి, బయటకు వస్తే అరెస్ట్ చేస్తాం. వినాయకుడి చవితి ఇంట్లో చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆదేశించాలి, మనకి సెలవు ఇవ్వాలి. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించాం. ఇంట్లో చేసుకోమని చెప్పడానికి ముఖ్యమంత్రి ఎవరండి? గణపతి ఉత్సవాన్ని, గణపతి నవరాత్రిని, గణపతి పూజ ఇంట్లో ఎప్పుడు చేసుకుంటాం. మనం బయటకు వస్తే అరెస్ట్ చేసేస్తాం. ఈ 2 సెలవు ఇచ్చారు మహానుభావులు. బీజేపీకి చిర్రు మంది, ప్రజలకు కూడా చిర్రు మంది. పెద్ద ఎత్తున రాష్ట్రంలో కార్యక్రమం తీసుకున్నాం. ప్రజల్లో హిందూ సమాజంలో మనోధైర్యాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ నింపింది. దాని తర్వాత కొన్ని మాధ్యమాల్లో నేను గమనించాను, తోక పార్టీగా మారిపోయింది బీజేపీ అని సాక్షిలో ఒక ఆర్టికల్ చదివాను నేను. తోక పార్టీగా మారిపోయింది బీజేపీ. మొన్న మంత్రి ఆయన ఒక ప్రకటన చేశాడు. ఎవరంటే ఫిషరీస్ మంత్రి డాక్టర్ గారు బాబు, ఆయన అప్పలరాజు, సిదిరి అప్పలరాజు. ఏం చిదిరిందో నాకు తెలియదు, కానీ అర్ధరాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడాడు. తోక పార్టీ చంద్రబాబు నాయుడు రాస్తే నేను సంతకం పెట్టానట. నా హిస్టరీ తెలియదు అతనికి. చంద్రబాబు నాయుడు ఏంటో, సోమవీర్రాజు ఏంటో, సిదిరే అప్పలరాజుకి తెలియనటువంటి మనస్తత్వం సిదిరే అప్పలరాజుకి. నేనట ఆయన సంతకం పెడతాడు, ఆయన రాస్తాడట, నేను సంతకం పెడతానట. మాది తోక పార్టీ కాదు. 18 రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. ప్రపంచ దేశాల్లోనే ఇంత సభ్యత్వం లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తోక పార్టీలు ఎవరేంటి? ఒక ఆయనేమో సాగిలు పడుతున్నాడు మరలా పొత్తుకొస్తానని, ఒక ఆయనేమో ఢిల్లీ వెళ్ళి నేను మీకు అంతా సహకరిస్తాను అని ఒక ఆయన చెప్తున్నాడు. ఇలా తోక పార్టీలు మేమా? మీ తోకలు మీరు కత్తిరించుకుంటారు, ఆ రోజులు వస్తాయి, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను నేను సిద్దిరే అప్పలరాజుకి. ఎవరు తోకలు కత్తిరిస్తాం? ఎవరు తోక పార్టీలు?
మీ తోకలు ఎలా ఉన్నాయో మీరు చూసుకోండి ఒకసారి. ఫ్యామిలీ పార్టీస్ సిదిరి అప్పలరాజుకి సాగిలిపడి కాళ్ళ మీద పడేటువంటి ముఖ్యమంత్రులకి అలవాటు ఉన్నటువంటి పార్టీలు ఇవన్నీ కూడా. ఫ్యామిలీ పార్టీస్ని చేతులు పిసికేటువంటి పార్టీలు వీళ్ళందరూ ఈవేళ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. మాకు చెప్తున్నారు మేమెవ్వరికి కూడా ఒక భారత జాతి భారతదేశానికే ఈవేళ తల వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు నీతులు చెప్పేటువంటి స్థాయి కానీ అర్హత కానీ మీకు లేదని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు లేదనే విషయాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఈవేళ మీరు మాట్లాడేటువంటి తోక పార్టీ మాటలు అనేది వెంటనే విత్డ్రా చేసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. మాది తోక పార్టీ కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఫిషరీస్కి బడ్జెట్ ఎంత ఉందో చెప్పమనండి. తోక పార్టీ మాట్లాడినటువంటి మంత్రిని నేను అడుగుతున్నాను, నీ బడ్జెట్ ఎంతో చెప్పు. నీ బడ్జెట్ ఎంతో చెప్పు. మత్స్యశాఖ కాకుండా ఫిషరీస్ బడ్జెట్ ఎంతో చెప్పు. ఆయన నన్ను అంటాడు ఫిషరీస్ గురించి ఎప్పుడన్నా విన్నాడా వీర్రాజు, కన్నాడా అంటున్నాడు. అసలు నీ బడ్జెట్ ఎంతయా అని నేను అడుగుతున్నా. మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఫిషరీస్ అందరూ కూడా మత్స్యకారులు విదేశాలకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. గుజరాత్ వెళ్ళిపోతున్నారు, మెడ్రాస్ వెళ్ళిపోతున్నారు, కర్ణాటక వెళ్ళిపోతున్నారు. మొన్న కరోనా సమయంలో వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి ఫస్ట్ కరోనాలో విపరీతమైనటువంటి ఇబ్బంది వచ్చింది. అట్లానే గుజరాత్ వెళ్ళినటువంటి మన ఫిషర్మెన్స్ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకున్నారు. పాకిస్తాన్ వాళ్ళని ఇడిపించడం ఎంత కష్టం అండి. ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి? మన రాష్ట్రంలో బెర్తలు లేని మూలంగా. చేపలు పట్టే వారికి బెర్తలు ఉన్నట్లయితే ఆ చేపలు పట్టుకుని అక్కడ వాళ్ళు 50 రూపాయలు కేజీ అమ్మేది 500 వస్తుంది. ఆ మాత్రం తెలియనటువంటి మంత్రి 14లో మోడీ గారు ఒక స్కీమ్ను ప్రవేశపెట్టారు ఈ బెర్తలు కట్టడానికి. మేము 60% ఇస్తాం, మీరు 40% వేసి బెర్తలు కట్టండి. దేశవ్యాప్తంగానే అన్ని రాష్ట్రాలు కూడా ఆఫర్ చేశారు. ఆ ఆఫర్ను చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే 400 బెర్త్. ఆయన అక్కడ పెద్ద పొడుగులు తయారు చేస్తున్నారు, ఇప్పుడు ఏళ్ళు తయారు చేస్తున్నాడు, అప్పుడు ఆయన తయారు చేసాడు. 400-900 కోట్లు తయారు చేశాడు. కేంద్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు వీళ్ళు మేము కడతామని ప్రారంభించారు. ఇప్పుడు కోటి కట్టరే. నీ బడ్జెట్ 90 కోట్లు, మేము 60% ఇస్తాం, మీరు 40% ఇవ్వాలి. ఈ మంత్రికి తెలుసో తెలియదు ఇవన్నీ మీకు చెప్తున్నా. ఈ 40% ఇవ్వలేక నీ బడ్జెట్ 90 కోట్లేగా. మేము 5 పోర్ట్లు 4 పోర్ట్లు 4 బెర్తలు కడతాన్నాం. 4 బెర్తలు అంటే 400 కోట్లు అంటే 60% మేము ఇస్తాం. 260 కోట్లు. 140 కోట్లు నీ దగ్గర పెట్టడానికి నీ బడ్జెటే 90 కోట్లు. మహానుభావం, నువ్వు పెట్టలేక నబార్డ్ లోనికి వెళ్ళాను. నీ పెట్టలేక, నీ వాటార్ పెట్టలేక నబార్డ్ లోనికి వెళ్ళాను. నబార్డ్ లోనికి వెళ్తే ఇప్పటికి కూడా అతి గతి లేదు. 17 పోర్ట్లో 14 పోర్ట్లో కడతాను పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేయించాడు సీఎం. ఇప్పటికి ప్రారంభంగా బెర్తలు. ఫిషర్మ్యాన్స్ గురించి మీకేం తెలుసు? నరేంద్ర మోడీకి ఏం తెలుసు? నరేంద్ర మోడీ గారు గుజరాత్లో 20 బెర్తలు కట్టారు. ఇలాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 14 తర్వాత ఒక బెర్త కట్టలేదు చంద్రబాబు నాయుడు కానీ ఈయన కానీ. ఏం చెప్తారండి వీళ్ళ కబుర్లో? ఫిషర్మ్యాన్స్ని ఆదుకునే పరిస్థితి ఇదా? మీరు దేశంలో స్కీమ్ పెడితే ఫిషర్మ్యాన్స్ అని ఆయన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని మిమ్మల్ని పాకిస్తాన్లో అరెస్ట్ చేసిన వాళ్ళు రిసీవ్ చేసుకున్నాడు ముఖ్యమంత్రి. అప్పుడు మంత్రి మోపిదేవి పెద్ద భారీ ప్రకటన చేశాడు, నేను కట్టేస్తున్నాను. నేను అప్పు తెచ్చుకోవాలి, నబార్డ్ నుంచి అవ్వదది. ప్రారంభోత్సవం చేసామని చెప్తారు, అవి కావు. ఈ రాష్ట్రంలో కొన్ని సెక్షన్ల యొక్క పరిస్థితి ఇది. ఆ దృష్ట్యా ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని నేను ఈ పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు కాలిందో సిరిదే అప్పలరాజుకి చువ్వుమందా బీజేపీ యాక్టివిటీనని నేను అడుగుతున్నా. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సంఖ్యకు మించి టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించినట్లయితే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. మీరు గ్రామాల్లో బోర్డులు వేస్తారు,
గ్రామాల్లో బోర్డులు వేస్తారు. టీటీడీలో కాకుండా అన్ని దేవాలయాలకి మీరు బోర్డులు వేస్తారు. ఒక ప్రశ్న వేస్తున్నాను నేను, చర్చిలకు బోర్డులు వేయగలడా జగన్మోహన్ రెడ్డి? చర్చిలు కడుతున్నాడు కదా, చర్చిలకు బోర్డులు వేయగలడా? చర్చిల్లో ఇన్వాల్వ్ కాగలడా? కానీ టీటీడీ బోర్డు సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు వాటర్ లిస్టులో ఉన్న సభ్యుల్లాగా పెంచేస్తే ఇది ఏమైనా వాటర్ లిస్టా? హిందూ ధార్మిక వ్యవస్థ. నేను తిరుపతిలో చెప్పాను మీ అందరికీ రెండు చేతులు దండం పెట్టి, ఇలాంటి వ్యక్తులు బీజేపీ రాష్ట్రంలో జనసేన బీజేపీ అధికారంలోకి వస్తే నేను చెప్పాను, మేము మంచి స్వామీజీలని ఈ బోర్డుకి చైర్మన్లుగా వేస్తాం పీఠాధిపతులతో మాట్లాడి. అంతేగాని ప్రతి ఓడిని ఇసుక అమ్మేసుకునే వాళ్ళని, తవ్వేసుకునే వాళ్ళని, కోట్లతో దొరికిపోయిన వాళ్ళని వీళ్ళందరినీ ఇందులో సభ్యులుగా వేస్తే ఎలాగండి? వెంకన్న బాబు మాట్లాడటం లేదనా? కొంతమంది ఇలాగే పెద్ద పెద్ద కిరీటాలు పెడితే ఆయన ఒంగుని పెట్టించేసుకుంటాడు. జైల్లో ఉన్నారు వాళ్ళందరూ. వెంకన్న బాబు చూస్తూ ఊరుకుంటున్నాడని అనుకుంటున్నారు. కానీ ఎవరికి ఏ శాస్తి జరగాలో ఆ శాస్తి జరుగుతుంది. ఆ దృష్ట్యా ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోవద్దని, హిందూ ధార్మిక వ్యవస్థలే మీ ఇష్టం వచ్చినట్లుగా వేసుకోవాలనేటువంటి ఆలోచన వెంటనే విత్డ్రా చేసుకోవాలని, అలాంటి ఆలోచన వెనక్కి తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి గట్టిగా నేను హెచ్చరిక చేస్తున్నాను. ఏమంటే ఇస్తారండి మంత్రులు? మీకంటూ ఒక సంఖ్య ఉందిగా. రికమెండేషన్ లెటర్లు ఎవరైనా ఇవ్వచ్చండి. ఇస్తే ఏమంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బోర్డుకి ఒక లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాన్ని మించి నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎవరు లెటర్ ఇచ్చినప్పటికీ లెటర్లు ఇస్తే ఎందుకు వేయాలి? మీరు వేయడానికి వీలు లేదని ఖరాఖండిగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. నీకు దమ్ముంటే ఆ పని చేయమని నేను జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఎవరు ఏ లేఖ రాసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నువ్వెందుకు లొంగాలంటున్నా? దేనికి లొంగాలంటున్నా? ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, దానికి లోబడి వెళ్ళమంటున్నా తిరుపతిలో. దానికి మించి వెళ్ళొద్దని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. మున్సిపల్ పరిధిలో గత 2 రోజుల క్రితం అన్ని వార్డులలో సమస్య ఉన్నందున, గత డ్రైనేజ్ సమస్య ఉన్నందున మనం అక్కడక్కడ వార్డు కౌన్సిలర్ని పిలుచుకొని మనం చిన్న సమస్య కాబట్టి మనము శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే రఘునందన్ రావు మరియు వాళ్ళ బీజేపీ కార్యకర్తలు చైర్మన్ ఒంటెద్దు పోకడలు పోతుందని ఎంతవరకు సమంజసం ఈ మాట అనడము? నేను ప్రజలకు సేవ చేస్తాన్న ఉద్దేశంతో మేము కౌన్సిలర్లు మేము అందరం కలుపుకొని మేము పనులు చేస్తుంటే మేము వాళ్ళని కాదని మేము ఏం చేస్తున్నాం? శిలాపలకం పెట్టి ఆయన పేరు పెట్టక ఆయనను విలువకపోతే, ఎంపీ సాబ్ కానీ మంత్రి కానీ పిలిచి ఆయనను విలువకపోతే ప్రోటోకాల్ పాటిస్తలేదు అనుడు సమంజసం ఉంటుంది. కానీ వట్టిగా మేము డ్రైనేజ్ సమస్యలు ఉంటే మేము ప్రజలకు సేవ చేస్తామని మేము ముంగట్టుకు వస్తే ఇది ఎంతవరకు సమంజసం? ఎవరికి క్షమాపణ చెప్పాలి? నేను నిన్న మట్ట మల్రెడ్డి కానీ బీజేపీ కార్యకర్తలు అన్నారు, ఎవరికి క్షమాపణ చెప్పాలి? నేను ప్రజలకు సేవ చేస్తానే ఉద్దేశంతో మేముంటే ఎవరికి ఎమ్మెల్యేకి చెప్పాను నేను క్షమాపణ? ఏ ఉద్దేశంతో అంటుండ్రు? వీళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. వీళ్ళ అభివృద్ధికి మేము ముందు పడుతున్నాం. వీళ్ళ ప్రతి వార్డుల సమస్యలు ఉన్నాయని మేము ఎంపీ సార్ దగ్గరికి పోతాం, మంత్రి సార్ దగ్గరికి పోయి మేము నిధులు తెస్తాం. ఎమ్మెల్యే సార్ని తెమ్మనండి, కేంద్రం నుండి తెమ్మనండి. వార్డు డెవలప్ కావాలన్న ఉద్దేశమే మాకు ఉంది తప్పితే ఏ ఫండ్స్ వస్తేంది, ఎవరు అభివృద్ధి చేస్తేంది, ఇట్లా వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. ఇది స్వభావం కాదు. ఎమ్మెల్యే గారు కూడా వెనుక ఉండి ఈ పూటకో పార్టీలు మారే వ్యక్తులను ముంగట పెట్టుకొని ఇట్లాంటి మాటలు అనడు కూడా మంచి పద్ధతి కాదు. మొట్టమొదటి చైర్పర్సన్గా ఒక మహిళను కించపరిచే మాటలు కూడా ఇవి అనడు నేను సబబుగా నేను అనుకుంటలేను. ఇది వాళ్ళ విజ్ఞతకి ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళ వార్డు కౌన్సిలర్లకు కానీ వాళ్ళకే వదిలేస్తున్నానేసి నేను తెలియజేసుకుంటున్నాను. పని ప్రారంభిస్తే బాగుంటుందంటే అదే ఉద్దేశం చేసిండు. మరి ఇట్టి నిధులు ఇది కౌన్సిలర్ మల్లారెడ్డి గారు, మా తోటి కౌన్సిలర్ గారు, మరి కొంతమంది బీజేపీ నాయకులు మమ్మల్ని విమర్శించడం జరిగింది. అది సబబు కాదు. ఇది కౌన్సిల్కి అధికారం ఉన్నది. మరి మేము ఎంపీ గారిని పిలిచినా, ఎమ్మెల్యే గారిని పిలిచినా, మరి
ఇంకోని పిలిచి మేము అక్కడ అగౌరవపరిచే ప్రోటోకాల్ అనేది ఒకటి అది కానీ మేము ఎవరికి పిలలేదు. మా కౌన్సిల్ ద్వారానే మేమే పనులు చేపట్టినాము. మేము ఎవరికి నిష్పక్షపాతంగా వెళ్ళలేదు. మేము ఎమ్మెల్యేలు కానీ అగౌరవపరచడం లేదు, ఎవరిని పిలలేదు. మేమే కౌన్సిల్ తీర్మానం అనుకొని మేము పనులు చేపట్టడం జరిగింది. మరి దాన్ని విమర్శించడం పద్ధతి కాదు. మరి ఎస్డిఎఫ్ నిధులు అనేది అందరికీ ఇచ్చినాం. అట్లా అనుకుంటే మల్లారెడ్డి గారు కానీ రాజిరెడ్డి వాళ్ళ వాడ కానీ మేము ఇచ్చుతోళ్ళం కాదు. మాకు అందరు పార్టీ సమాన అభ్యర్థులు కాబట్టి ఆ 2 వాళ్ళకు కూడా ఎస్డిఎఫ్ నిధులు కేటాయించినాము. పక్షపాతం లేకుండా మాకు ఇలాంటి పక్షం లేదు కాబట్టి ఒక కౌన్సిలర్ స్థాయి ఇప్పుడు ఒకటి పనులు శంకుస్థాపన కానీ ప్రారంభించాలంటే ఒక స్థాయి ఉంటుంది. ఎమ్మెల్యే అయితే ఈ స్థాయి, ఒక మంత్రి అయితే ఈ స్థాయి, ఒక కౌన్సిలర్ అయితే ఈ స్థాయి. ఇది చిన్న స్థాయి మురికి కాలువలు. ఆ మురికి కాలువలు కూడా కౌన్సిలరు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించే అధికారం లేదా? మేము పైకాళ్ళు ఎత్తుకోసేది కూడా మీరే తీసుకుంటారా? మేము పైకాళ్ళు ఎత్తుకొస్తున్నాం, ఉత్తరాలు ఎత్తుకొస్తున్నాం, అన్నీ ఎత్తుకొసుకుంటా అది చేస్తున్నాం. అది కూడా మీరే ఎమ్మెల్యేలకే ఎంపీలకు ఎట్లా మేము ఇబ్బంది లేదు కాబట్టి ఎవరిని అగౌరవపరచలేదు. మరియు మల్లారెడ్డి గారు మా గౌరవ ఎంపీ గారిని ఏ నియోజకవర్గాల అధిపతి ఆయన ఎంపీ గారిని కూడా పిచ్చి వేషాలు లేకమని చెప్పని అనడం చాలా సిగ్గుచేటు. మరి వాళ్ళ బీజేపీ నాయకులకే వాళ్ళకే విజ్ఞతకి ఇష్టపెడుతున్నాము. ఈ పిచ్చి అనడం చాలా ఖండిస్తున్నాము. ఇది మళ్ళొకసారి వస్తే ఈ మాట వస్తే మేము కూడా తగు చర్య తీసుకుంటాము. మేము కూడా రోడ్ల మీద రావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి బీజేపీ వాళ్ళు అనవసరమైన ఆరోపణలు చేస్తున్న మేము తీవ్రంగా ఖండిస్తాం. నిన్నటి రోజు మన 10వ వార్డు 11వ వార్డులో మా గౌరవ చైర్పర్సన్ గారు కౌన్సిలర్ అక్కడి పరిస్థితులను బట్టి అక్కడి కౌన్సిలర్ పిలుచుకొని శంకుస్థాపన కార్యక్రమాలు చిన్న పనులు చేసింది. దానికి మా తోటి కౌన్సిలర్ మల్లారెడ్డి గారు మరి మొన్నే పూటకు పార్టీ మార్చి మొన్నే జంప్ అయిన వ్యక్తి ఈరోజు మమ్మల్ని ఇచ్చే స్థాయి నీకు లేదు. మీరు ముందుగా నవ్వి పోతులు కానీ నాకేంటి సిగ్గన్న బీజేపీ చందంగా ఉంది, ఎవరు అవుతుంది నా సిక్కం మొదలనే సిస్టంలో మీరు ఫాలో అవుతారు. మరి ఎవరు అవుతుంది మేమైతే జల్సాగా తిరుగుతున్నామనే పార్టీ మీది కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు 9 నెలలు అవుతుంది గౌరవ ఎమ్మెల్యే రఘునందరావు కలిసి మరి ఎక్కడే ఒక ₹1,00,000 కానీ ఒక ₹1,000 కొబ్బరికాయ ₹1,000 పనిచేసి కొబ్బరికాయ కొట్టే సందర్భం లేదు. ఆ రోజు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు మరి నిరుద్యోగ బుద్ధి కావచ్చు, కేంద్రం నుంచి నీళ్ళు తెస్తానని చెప్పిండు, పెద్ద ఫ్యాక్టరీలు తెస్తానని చెప్పిండు. మరి ఇచ్చిన హామీలు ఏమైనాయి? ముందుగా మీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలకు మాకు చెప్పండి. మీ ఎమ్మెల్యే ఎక్కడ బహిరంగ సభ పెడతారో చెప్పండి, ఎక్కడ రచ్చబండ పెడతారో చెప్పండి. అక్కడ మా టీఆర్ఎస్ పార్టీ రానికి సిద్ధంగా ఉంది. మరి ఇక్కడ ఇప్పుడు మాకు కొత్త కాదు. మాకు కేసీఆర్ నేర్పించిన విద్య సామ వేద దండోపాయాలు నేర్పిండు. ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఐ విల్ రెడీ టేక్ టు యాక్షన్, రిసీవ్ టేక్. బీ కేర్ఫుల్. మల్లారెడ్డి గారు ఒక తోటి కౌన్సిలర్ విమర్శించే స్థాయి కాదు. నువ్వు ఎక్కడికి వచ్చావు, ఎక్కడున్నావు, నీ మూలమైంది, నీ గతాన్ని తెలుసుకొని మాట్లాడు. మరోసారి కౌన్సిలర్ మీద పెత్తనం చెలాయించాలని ప్రెస్ మీట్లు ఇస్తానని చేస్తే జాగ్రత్త, ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. 10వ వార్డులో నిన్న మా వార్డు కౌన్సిలర్ మంగళం చైర్మన్ సార్ పై ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు బాగా ఎక్కడెక్కడ మూలు కూరుకపోయి దోమలు వేస్తాం బాగా ఇబ్బంది అవుతుంది. ఆ అవస్థను చూడలేక చైర్మన్ ముందుకొచ్చి మా కౌన్సిలర్ ముందుకొచ్చి మా స్పెషల్ డెవలప్మెంట్ ఇచ్చినటువంటి రామింగ్ ఇచ్చిన ఫండ్ మా సీఎం గారు, మా ఎంపీ గారు, మా మినిస్టర్ గారు ఇచ్చిన ఫండ్స్ మేము అక్కడ తక్షణమే సాయం చేయాలి, తక్షణమే పని జరిపించాలి. ఆ హక్కు చైర్మన్ గారికి ఉంది. అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పని చేసేటువంటి చైర్మన్ మీద కౌన్సిలర్ మీద ఉంటుంది. చిన్న పనులకు కూడా మేము ఎమ్మెల్యేలకు ఎంపీ తిరగలేని పరిస్థితి ఉంటుంది. అక్కడ స్టార్ట్ చేస్తే నిన్న కొంతమంది బీజేపీ నాయకులు, మా తోటి కౌన్సిలర్ మట్టా మల్లారెడ్డి వాళ్ళందరూ ఏమంటారంటే ప్రోటోకాల్ ఉల్లంఘన అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రోటోకాల్ ఉల్లంఘన అంటే మీకన్నా ఎక్కువ తెలిసింది మాకే. అది గుర్తుపెట్టుకోండి. మేమేదో కొబ్బరికాయల పంచాయతీ గురించో ఈ పేర్ల గురించో కొట్లాడే పార్టీ కాదు, ఆ మనుషులు కూడా కాదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసేటువంటి కార్యకర్తలుగా ఉన్నారు మా వాళ్ళు. పార్టీ మా అధిష్టానం అదే ఉన్నది. నిన్న మేము శిలాపాలకం వేసి మీ పేరేమో కింద మీద చేసి మేము విలకుండా చేస్తే దట్ పోట ఉల్లంఘన అవుతుంది. మేము ఎక్కడ చేయలేదు. ఏది చేసినా కానీ మేము ఎప్పుడు ఎంపీ వాళ్ళనో, ఎప్పుడు మినిస్టర్ వాళ్ళనో, ఎప్పుడు ఎమ్మెల్యేలో మాకు తెలుసు. ఆ విషయం మా చైర్మన్ తెలుసు. ఈ 7 గ్రామాలకు ఈ మున్సిపాలిటీ పరిధిలో దట్ ఈస్ చైర్మన్ ఆమె మొదటి పౌరురాలు. ఆమె చేసేటువంటి తక్షణ సాయం ఉంటుంది. ఆమెను ఉల్లంఘించుకొని ఒక మహిళను పట్టుకొని ఒంటెత్తుపోకూడదని మాట్లాడుతూ ఉన్నారు. నిజాగా మీది నిబద్ధత పార్టీ అయితే ఒక మహిళను గౌరవించండి ఫస్ట్. అది నేర్చుకోండి మీరు ఫస్ట్. ఒక మహిళా చైర్మన్ అనుకుంటా మీరు ఒంటెత్తుపోకూడదు అని చెప్పి నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మహిళ ఉన్నది, గౌరవించండి, అది చేసుకోండి. ఏదో మాకు సూత్రులు చెప్పి మమ్మల్ని ఊళ్ళో పడదు ఏమనుకుంటే మీకన్నా మేము 2001 చూస్తున్నాం. మీకన్నా ఎక్కువ ఎమ్మెల్యే గారికి తెలుసు మాతో పని చేసి మేము ఏం చేస్తాము ఏం చేయమని తెలుసు. ఊళ్ళలో తిరిగేసేది మేము అనుకుంటే ఏం నడుస్తుంది కానీ
ఆ సంస్కృతి మాకు ఇంకా రాలేదు. నేర్పిస్తారనుకుంటే మళ్ళీ మీరు నేర్పిస్తే దానికి రెండంతలు ఉంటుంది. చెప్పినట్టుగా ఇప్పటికైనా గ్రహించండి, మేము అందరు మెచ్చుకుంటాం డెవలప్. కేవలం మా ముందున్నది మున్సిపాలిటీ డెవలప్మెంట్, ఈ మున్సిపాలిటీ 7 గ్రామాల డెవలప్మెంటే మా చైర్మన్ కానీ మా కౌన్సిలర్ కానీ మేము అదే చూస్తున్నాం తప్ప గొడవలకు, పోటాకాలకు, కొబ్బరికాయలకు పంచాది లేదు. భవిష్యత్తులో కూడా అటువంటి రానియకండి. మీరు లేపాలనుకుంటే భవిష్యత్తులో మీరే తీవ్ర పరిణామం ఎదుర్కొచ్చేస్తారని మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించడం తప్ప అప్రజాస్వామికంగా విమర్శిస్తామని ఊరుకునే లేదు. మేమేమి తెలంగాణ ఉద్యమంలో గతంలో 14 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో భౌతిక దాడులు చేసినాము, కేసులు అయినాయి, జైలుకు పోయినాము. మేము ముత్తగా మేము మాట్లాడే మాటలకు భయపడి రోడ్ల మీద తిరగమని మాట్లాడారు. రోడ్ల మీద చలో మీరు మీ ఎమ్మెల్యే గెలిచి 10 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఏ ఒక్క 1000 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి ఏ గ్రామంలో ఏ ఆటలు కొట్టిండో చర్చ బహిరంగ చర్చ సిద్ధమంటున్నాం. వేదిక మీరే చెప్పుర్రి, సమయం మీరే చెప్పుర్రి, మేము బహిరంగ చర్చ సిద్ధము. నువ్వు స్థాయి మల్లారెడ్డి గారు మీ స్థాయి నుంచి మాట్లాడుతావు, నువ్వు ఎంత నీ బతికెంత? ఒక ఎంపీని మంత్రిగా మాట్లాడినంత నైతికంగా నీకు ఉన్నదా? ఖబర్దార్ ఇప్పటికే మల్లారెడ్డి ఏమాత్రం మాట్లాడిన బతుకు దాడులు చేస్తాం హెచ్చరిస్తా ఉన్నాం. సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాసరావు గారు, సుడా చైర్పర్సన్ శ్రీమతి ఆశాలత గుప్తా గారు, ఎక్స్ చైర్పర్సన్ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎంవి పద్మావతి గారు, సుడా పిఓ, ఈ సంఘ సభ్యులు, స్నేహ, మీ అందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం దేశంలో మన దేశం అంతా జరుపుకునేటువంటి దినం ఇది. ఇంత ఘనమైనటువంటి ఇంత ఘనంగా జరుపుకునేటువంటిది ఒక వ్యక్తి జన్మదినం కారణం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనేటువంటి ఒక ఇంజనీర్ స్వతంత్ర రాకముందు 1961లో జన్మించి సుమారు 101 సంవత్సరం ఆయన 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు జీవించాడు. 1962లో మరణించాడు. అతను జీవించున్న కాలంలో దేశంలో ఆనాడు మనకు పెద్ద టెక్నాలజీ లేదు, ఇంజనీర్స్ లేరు, అరుదుగా మెటీరియల్స్ లేవు. అతి పేద దేశమైన భారతదేశానికి గొప్ప కంట్రిబ్యూషన్ అతను జీవించున్నంత కాలం అందించాడు. అందుకే భారతదేశంలో భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడితే భారత రత్న మన దేశంలో అత్యుత్తమమైనటువంటి పురస్కారం, ఆ పురస్కారాన్ని ఆ అవార్డుని ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన గురించి నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు అన్నీ చెప్పారు. ఒక సంస్కృత పండితుల ఇంట్లో జన్మించిన అతను తర్వాత ఎడ్యుకేషను, అనేక సంస్థల్లో పనిచేసిన అనుభవం, అవన్నీ మీకు నేను ఇంజనీర్స్గా మీరు ఉన్నటువంటి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా దానికి గాను భారతదేశంలో ఈ దినాన్ని, ఆయన జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దేశం అంతా ఈ కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాద్లో కూడా నేను ప్రభుత్వంలో ఉన్ననాడు అక్కడ కూడా అనేక సందర్భాల్లో అక్కడ అసోసియేషన్స్ పిలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘాలతో ఈ సందర్భంలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఒక ఇంజనీర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకోవడంలో సంఘం ఉపయోగపడుతుంది. సంఘంలో ఉండేటువంటి సీనియర్స్ అడ్వైజర్స్ అన్నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి, యువకులకి, కొత్తగా వచ్చినటువంటి వరకు ఉపయోగపడతాయి.
ప్రభుత్వం నుంచి వివిధ సంస్థల నుంచి మీకు ఎదురైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా ఒక సంఘం అనేది ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. అందుకోసం సంఘం వల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప నష్టం ఉండదు. ఈనాడు దేశం అంతా పెద్ద ఎత్తున మైగ్రేషన్ స్టార్ట్ అయింది. విలేజ్ నుంచి సెమీ అర్బన్స్ నుంచి అర్బన్స్ నుంచి మెట్రోపాలిటన్స్, పెద్ద ఎత్తున ప్రపంచం అంతా జరిగింది. మన భారతదేశంలో కూడా చాలా ఫాస్ట్గా అర్బన్ మైగ్రేషన్ ఉంది. రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్కి వస్తున్నారు. ఈ వచ్చే వాళ్ళని చూసినప్పుడు మనం ప్రధానంగా ఏంటంటే ఉపాధి వెతుక్కుంటూ వస్తున్నారు. మంచి మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ కోసం వస్తున్నారు. సుఖవంతమైన జీవితం కోసం వస్తున్నారు. వినోదాలు, హాయిగా ఫ్రీగా ఉండే జీవితం కోసం వచ్చినోడు ఉన్నారు. చదువు కోసం వచ్చినోడు కూడా ఉన్నారు. బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అనేటువంటి క్వాలిటీ లైఫ్ కోసం కూడా వచ్చేస్తున్నారు. దీనివల్ల దేశంలో ఉండేటువంటి అర్బన్స్ అన్ని కిక్కిరిసిపోయినాయి. ఒకవైపు గ్రామాలు పలచబడిపోతున్నాయి. గ్రామాల్లో బలమైనటువంటి వాళ్ళు ఇన్ ద సెన్స్ ఒక నాయకత్వం ఇవ్వగలిసినటువంటి వాళ్ళు, 10 మందికి మార్గదర్శిగా ఉండగలిసినటువంటి వాళ్ళు, ఒక సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేటువంటి చాకచక్యం ఉన్నటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో తరిగిపోతుంది.